హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని 12A రైల్వే కాలనీ ఈ మూవీ పేరు వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పేసి ట్రైలర్ చూస్తే అర్థమైంది కానీ ఇందులో ఇంకా ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మనం కామాక్షి భాస్కర్ల గారితో మాట్లాడి తెలుసుకుందాం హలో అండి ఎలా ఉన్నారు ఐమ్ గుడ్ థ్యాంక్ యూ హౌ ఆర్ యూ గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ ఏంటండి ఫస్ట్ పోస్టర్ చూస్తేనే ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది అసలు ఏముంటుంది ఈ మూవీలో సో మీరు చెప్పింది కరెక్టే ఇట్స్ అ సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్డ్ అప్ బై అ లవ్ స్టోరీ సో మీకు కనపడింది లవ్ స్టోరీ మేబీ విత్ దిస్ పోస్టర్ యూ కెన్ సే దట్ దెర్ ఇస్ అ వెరీ క్యూట్ లవ్ స్టోరీ సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు మీరు మొన్న రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ కనుక వినుంటే కన్నొదిలి కలనొదిలి. So it says how much of a admiration the character has towards Aradhana is my character. Allar Naresh gar character Karthik. So Aradhana and Karthik madhyalo unna chinna connection adi beautiful ga untundi. Very subtle way lo chepparu director and writer, but very impactful. That emotional sequences ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్టికులర్గా ఈ పోస్టర్ చూస్తుంటేనే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకని అల్లరి నరేష్ గారు ఉల్టా సైడ్ వేస్ ఉన్నారు అని చెప్పేసి ఏం జరిగింది ఏంటి అని చెప్పి క్యూరియాసిటీ అనమాట. టు వెయిట్ ఫర్ November 21st. బట్ యా చెప్పినట్టు ఇట్స్ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్. సో హౌ ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎట్లా కథని మొత్తం ఉల్టా పల్టా చేస్తుంది అన్న దానికి నిదర్శనం అనుకుంటా ఇమేజ్. ఈవెన్ ఐఎమ్ వండరింగ్. ఓకే ఓకే సో ఆరాధన క్యారెక్టర్ ఎలా చేశారు అండ్ ఎలా ఉండబోతుంది? మిమ్మల్ని ఇప్పటి వరకు పొలిమేర 2 ఈ చూసినప్పుడు ట్విస్ట్ మొత్తం మీ దగ్గరనే ఉంది. సో ఇక్కడ ఏమన్నా అలా ఉండబోతుందా ఏంటి? టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూఆర్ ఆస్కింగ్. ఆరాధన ఖచ్చితంగా పివిటల్ రోల్ ప్లే చేస్తుంది 12A రైల్వే కాలనీలో. ఇట్స్ నాట్ దట్ రెగ్యులర్ ఫార్మాట్ ఆఫ్ వేర్ హీరోయిన్ ఇస్ జస్ట్ దేర్. అలా కాకుండా షీ ఈస్ ప్రైమరీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ అండ్ ఒక మేజర్ థ్రెడ్ అనమాట ఫిల్మ్కి. సో అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను. క్యారెక్టర్ వేర్ అబౌట్స్ అనేది నేను రివీల్ చేయలేను బికాస్ దెర్ ఆర్ సో మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్ అరౌండ్ ద క్యారెక్టర్. సో ఆఫ్ కోర్స్ వి వాంట్ టు గెట్ థ్రిల్డ్. సో మేము కూడా ఎక్కువ ఇన్సైడ్ అడగడం లేదు. సో పైన అన్నట్లుగా అన్నమాట. సో ఇప్పుడు మీరు సస్పెన్స్ థ్రిల్లర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారా లేకపోతే మిమ్మల్ని అవి అట్రాక్ట్ చేస్తున్నాయా? అది మీరు తర్వాత రైటర్ అండ్ డైరెక్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడగండి. ఐ డోంట్ నో. వాట్ ఎవర్ ఇస్ కమింగ్ మై వే ఐఎమ్ చూసింగ్ ద బెస్ట్ అంతే. ఓకే సో ఈ స్క్రిప్ట్ విన్నది ఎప్పుడు అండ్ ఎలా జరిగింది ఆ నరేషన్ పార్ట్? అదంతా వినడం ఏం లేదండి. నేను అనిల్ గారి టీమ్ ఎవ్రీబడి నోస్ దాట్. సో ఐ వాజ్ ఆల్సో దేర్ ఇన్ ది రైటింగ్ ప్రాసెస్ అండ్ బిల్డ్ అవుతున్న టైంలో నేను కూడా ఉన్నాను. ప్రత్యక్ష సాక్షినే వెన్ ద స్టోరీ వాజ్ ఇవాల్వింగ్ ఫ్రమ్ జస్ట్ ఒక లైన్ థ్రెడ్ నుంచి స్క్రీన్ ప్లే అవుతున్నప్పుడు ఐ వాజ్ దేర్. బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ బీ ప్లేయింగ్ ద రోల్ ఆర్ నాట్ అనేది నాకు తెలియదు. అది డైరెక్టర్ అండ్ అల్లర్ నరేష్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ ఎవ్రీబడి టుక్ అ కలెక్టివ్ డెసిషన్ దట్ లెట్ హర్ బీ ఆరాధన అనేసి. సో దాట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అబౌట్. ఈ మూవీలో మాకు అల్లర్ నరేష్ గారు అల్లరిగా తెలుసు అండ్ ఆబ్వియస్లీ అల్లరి మారిపోయింది. ఆ తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి ఆయన కూడా ఒక యూటర్న్ తీసుకుని థ్రిల్లర్స్ తర్వాత కొంచెం ఇంటెన్స్ మూవీస్ లో యాక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ మూవీ కూడా అలాంటి ఫ్లేవరే ఇచ్చింది మాకు. సో మీకు ఎలా జరిగింది అండ్ మీ ఇట్స్ అ కాంబినేషన్ అండి. అల్లర్ నరేష్ గారిది యూ కెన్ సీ దట్ కామిక్ సైడ్ ఆఫ్ అల్లర్ నరేష్ గారు అండ్ ఆల్సో ది ఇంటెన్స్ సైడ్. ఇట్స్ ప్రాపర్ బ్లెండ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆయన ఇప్పటివరకు విడివిడిగా చేశారు. సో ఇందులో ప్రాపర్ బ్లెండ్ ఉంటుంది. అదైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి హీ హ్యాస్ డన్ వర్సటైల్ ఫిల్మ్స్. ప్రాణం ఆర్ విశాఖ ఎక్స్ప్రెస్, లడ్డు బాబు, శుభప్రదం, లైక్ ఎవరు చెయ్యని రిస్కీ రోల్స్ కూడా ఆయన చేశారు. హీఈస్ నోన్ ఫర్ హిస్ వర్సటాలిటీ అండ్ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ హీ హ్యాస్ చోజన్. సో ఇది ఇట్స్ అ బ్లెండ్. రెండు ఆయనకున్న 2 జానరాస్, ఐ మీన్ 2 టైటిల్స్. కామెడీ బాగా చేస్తారు అండ్ వర్సటైల్ రోల్స్ బాగా చేస్తారు. నేను ఫిలింలో యూ కెన్ సీ హౌ మచ్ ఆఫ్ ఎమోషన్ హీ హ్యాస్ జనరేటెడ్. సో ఈ ఫిలింలో
కాంబినేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ హిస్ క్యారెక్టర్. ఓకే. సో కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, హౌ ఇస్ ఇండస్ట్రీ ట్రీటింగ్ యూ? ఐ థింక్ ఇట్స్ గుడ్ సో ఫార్. లేకపోతే వాళ్ళు ఇక్కడ కూర్చొని మీకు ఇంటర్వ్యూ అయితే ఇవ్వలేను. సో it's going great అండి. Of course there will be ups and downs, hits and flops and everything, but consistency is the key అని నేను నమ్ముతాను. సో ఆ పాత్లోనే వెళ్తున్నాను. అంటే ఇండస్ట్రీలో అంటే అందరూ వింటారు, అంటూ ఉంటారు కూడా, ఏమనంటే ముంబై నుంచి తెచ్చుకుంటారు హీరోయిన్స్ని, ఇక్కడ వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వరు, ఇక్కడ వాళ్ళు తమిళ్కి వెళ్తారు బికాజ్ వాళ్ళు రాగా ఎలా ఉంటే అలా చూపిస్తారు, పర్ఫార్మెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని. ఇస్ దట్ ట్రూ? అంటే పర్ఫార్మెన్స్కి మనకి ఇక్కడ వేరే వాళ్ళని తెచ్చుకుంటారు కానీ మన అమ్మాయిల్ని అంత ప్రోత్సహించరు అన్నది నిజమా? ఎలా మీరు ఉన్నారు కాబట్టి. సో దెర్ ఇస్ నో అల్టిమేట్ ట్రూత్ టు దిస్. ఇట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్ మై ఓన్ ట్రూత్, ది అదర్ యాక్టర్స్ హ్యావ్ దర్ ఓన్ ట్రూత్. సో నా వరకు నేను ఐ కెన్ ఓన్లీ స్పీక్ ఫర్ మై సెల్ఫ్. సో నా వరకు నేను చెప్పమంటే I have seen both the worlds where sometimes I got rejected just because I don't have that so-called the skin tone difference kani, or I'm too South Indian. So the worst thing I keep hearing is when I go and audition in Mumbai is, oh, you look too South Indian. When I audition here, they say you don't look too South Indian for these roles. So koncham ante I don't know. రిక్వైర్మెంట్స్ బట్టి కూడా ఉంటాయి. ఐ కెనాట్ కంప్లీట్లీ సే దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, దిస్ ఇస్ రైట్ అనేసి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ ఒపీనియన్స్, అండ్ ఒపీనియన్స్ వల్ల మారేది ఏమీ లేదు. వీ హ్యావ్ టు టేక్ స్టాండ్ అండ్ వీ హ్యావ్ టు కన్సిస్టెంట్లీ ప్రూవ్ త్రూ అవర్ వర్క్. సో ద రెస్ట్ ఆల్ ఇస్ నాయిస్. సో ఐ కెనాట్ సిట్ అండ్ క్రిబ్ అబౌట్ ఇట్, లైక్ ఇలా ఉంది అలా ఉంది అని నేను ధర్నాలు రాస్తారోకలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ fitting and bringing money to the table, because it's a business, things will keep working. So ante adi business side maatladukunte first మీరు ఛాన్స్ రావడమే. Opportunities definitely are less, అందులో ఏ డినైల్ లేదు. I don't want to beat around the bush. తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ తక్కువ, అది అందరికీ తెలిసిన సత్యమే. బట్ ఐ థింక్ మోస్ట్లీ మీడియా షుడ్ స్టార్ట్ క్వశ్చనింగ్ దిస్ towards the producers and the directors, because ultimately వాళ్ళ కాల్ కదా అది. సో వాళ్ళని అడగడం వల్ల ఎందుకు ఇలా అవుతుందని అంటే మేబీ ఏమైనా బెటర్ ఆన్సర్ వస్తుందేమో. నేను ఐఆమ్ ఆన్ ది అదర్ ఎండ్, నేను చెప్పడం వల్ల మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అలా ఏమన్నా మిస్ అయిన ఛాన్సెస్ అలా రోల్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. సో మీరు ఆబ్వియస్లీ మీకు ఇది కాకపోయినా బోల్డ్ అంతా యూనో మా డాక్టర్ గారు, మిస్ ఇండియా తెలంగాణ 2018 ఇవన్నీ బిరుదులు ఉన్నాయి కాబట్టి, అంటే అదర్ ప్రొఫెషన్ చూస్ చేసుకునే సత్తా ఉంది అని చెప్తున్నాను అనమాట. అండ్ నేను మిమ్మల్ని అనొచ్చు కూడా, డాక్టర్ టు మిస్ ఇండియా, మిస్ ఇండియా టు యాక్టర్ కాబట్టి డో యాక్టర్. సో డో యాక్టర్. నెక్స్ట్ అంటే మీ స్పెషలైజేషన్ ఏంటండి డో యాక్టర్లో? I was a general physician. Okay. I finished my MBBS and I worked for 1 year as a general physician. Oh, okay. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా అంటే గోయింగ్ బ్యాక్ టు డాక్టర్ ప్రొఫెషన్ అని చెప్పేసి? అనుకున్నాను, ఇనిషియల్ స్టేజెస్లో అనుకున్నాను. అంటే దెర్ ఆర్ టైమ్స్, యువర్ లోవెస్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా, వేర్ యూ ఫీల్ లైక్ ఒక సెక్యూర్ జాబ్ వదిలేసి, సెక్యూర్ సేఫ్టీ రెస్పెక్టబుల్ నోబుల్ జాబ్ వదిలేసి, ఐ మీన్ దట్స్ ద పర్సెప్షన్. నాకు ఐ బిలీవ్ ఇన్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ జాబ్ అయినా ఈక్వల్గా ట్రీట్ చేయాలి. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ డాక్టర్స్ ఆర్ ట్రీటెడ్ లిటిల్ హయ్యర్ నోబుల్ జాబ్లో కన్సిడర్ చేస్తారు. సో ఆ పర్సెప్షన్ ఎప్పుడు యాడ్ అవుతుంది ఖచ్చితంగా. సో అనిపించింది ఇన్ మై వీకెస్ట్ అండ్ లోవెస్ట్ మూమెంట్స్ ఐ వాంటెడ్ టు గో బ్యాక్. But I was like, no, I'll fight back. I came here, I came this far, so there's no turning back. Yeah. That's good. That's a good thing. ఎప్పుడన్నా అనిపించిందా అంటే ఎట్లా అంటే మీకు ఆఫర్స్ రావాలి అని మేము కూడా కోరుకుంటున్నాం కదా, అదర్ ఇండస్ట్రీస్లో ట్రై చేయాలి అని కానీ, లేకపోతే అదర్ ఇండస్ట్రీస్లో ఏమన్నా కొలాబ్ అయ్యారా? లేదండి, ఇప్పటి వరకు లేదు. మై మేజర్ ఫోకస్ ఈజ్ ఇన్ తెలుగు. ఇది నా భాష, నా ఇండస్ట్రీ ఇది. సో దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ ఆల్సో. సో వేరే ఇండస్ట్రీస్కి వెళ్తామేమో డౌన్ ద లైన్, బట్ దిస్ ఈజ్ మై ప్లేస్. సో దిస్ ఈజ్ మై ప్రైమరీ ఫోకస్. ఓకే, అసలుకి యాక్ట్రెస్ అవ్వాలి అన్న ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ యాక్టర్ని చూస్తే స్టార్ట్ అయింది?
నాకు ఎప్పుడు ఐ ఆల్వేస్ ఎంజాయ్డ్ మెనీ యాక్ట్రెసెస్ పర్ఫార్మింగ్ ఆన్ స్క్రీన్. సుహాసిని గారు, శోభన గారు, సౌందర్య గారు, భానుప్రియ గారు. సో వాళ్ళని చూసిన ప్రతిసారి నాకు ఇలా కనపడాలని ఉంది స్క్రీన్ మీద అని అనిపించేది. ఐ థాట్ ఇట్ వాస్ జస్ట్ వెరీ చైల్డిష్. అంటే ఎవ్రీ చైల్డ్ వెన్ దే సీ సంబడి ఆన్ స్క్రీన్ ఆ క్యూరియాసిటీ, ఆ లుక్లో ఉండాలి అన్న ఒక దట్ చైల్డిష్నెస్ ఏమో అనే వదిలేసాను. నాకు ఎప్పుడు యాక్టర్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి అనేది ఎప్పుడు లేదు. దట్స్ ద రీజన్ ఐ బికమ్ ఎ డాక్టర్. సో బట్ సమ్హౌ డౌన్ ద లైన్ వైల్ డూయింగ్ theater also happened very randomly for me. I was just trying to midlife crisis అంటారు కదా, ఆల్రెడీ ఒకటి చేస్తున్నాను బట్ స్టిల్ ఏంటో ఆ సంథింగ్ ఇస్ నాట్ కంప్లీట్ అని అనిపించింది. బట్ వన్ ఐ డిడ్ థియేటర్ ఆ సాటిస్ఫాక్షన్, ఆ సంతృప్తి వచ్చింది నాకు. సో దట్ ఈస్ వేర్ ఐ థాట్ ఓకే లెట్ మీ వెంచర్ ఇన్ టు ఫిల్మ్స్, లెట్ సీ ఎలా అవుతుందో. ఐ ఆల్వేస్ హ్యావ్ మై ప్రొఫెషన్ టు ఫాల్ బ్యాక్ అన్న ఒక దాంతో స్టార్ట్ చేశాను. బట్ doing with every film I grew and I started just doing it for the joy of doing things. So అలాగా నేను ఇక్కడ వరకు వచ్చాను. And now I'm very serious about my profession and I want to continue being an actor at least for I don't know whatever time audience will love to watch me అప్పటి వరకు. Definitely we love to watch you as an audience. Thank you. So ఇప్పుడు డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు కూడా అనుకుంటా కదా. సో ఏమేమి మూవీస్ చేస్తున్నారండి? One is out, Dacoit already announcement వచ్చింది కాబట్టి I can speak about it. There is one more film which I can't talk about ఎందుకంటే official announcement రాలేదు, but very big film. The whole that will define, I think defining moment అవుతుంది అని నేను నమ్ముతున్నాను. ఆ ఫిలిం, ఆ క్యారెక్టర్ పొలిమేరా 2 అన్న వెంటనే నన్ను పొలిమేరా 2తో అసోసియేట్ ఎలా అయితే చేస్తారో, దిస్ ఫిలిం విల్ బీ అ డిఫైనింగ్ మూమెంట్ ఇన్ మై కెరియర్. సో అడవిశేష్ గారు డెకాయిట్లో చేస్తున్నారు కదా, మీ ఇద్దరికి కాంబినేషన్స్, ఆయన ఎప్పుడు కాప్ రోల్స్లో అలాగ కనిపిస్తుంటే మేజర్ కానీ హిట్ కానీ అలా కనిపించినప్పుడు అందరు అమ్మాయిలు యా క్రష్ కేమ్ అని చెప్పేసి. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అండ్ మీరు ఒక విషయంలో ఇద్దరిని కంపేర్ చేయాలి అంటే ఏ విషయంలో? అల్లరి నరేష్ గారు కానీ తర్వాత అడవిశేష్ గారిని ఎలా కంపేర్ చేస్తారు? బోత్ ఆర్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ దేర్ క్రాఫ్ట్ ఆర్ సినిమా అంటే పిచ్చి. ఆ పిచ్చి లేకపోతే నరేష్ గారు కెనాట్ సర్వైవ్ ఆల్ దీస్ ఇయర్స్. హీ హ్యాస్ ఆల్రెడీ డన్ 62 ఫిల్మ్స్, 63rd or 64th ఫిల్మ్ ఇది. సో ఆ పిచ్చి ఉండాలి, పిచ్చి ఉండాలండి, పిచ్చి. సో ఇద్దరికి కామనాలిటీ ఈజ్ లైక్ దే ఆర్ మ్యాడ్ అబౌట్ సినిమా. సో వచ్చిన దగ్గర నుంచి సినిమా. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐవ్ సీన్ అండ్ I think that's one common thing I've seen in both of them. Okay, difference చెప్పండి. అడవిశేష్ గారి సెట్ లోకి వస్తే ఎలా ఉంటుంది, అల్లరి నరేష్ గారి సెట్ లో వస్తే ఎలా ఉంటుంది? శేష్ ఇస్ వెరీ జోవియల్, అంటే లైక్ హీ కమ్యూనికేట్స్ అ లాట్. నేను చాలా సైలెంట్గా ఉంటాను సెట్లో. నా షార్ట్ అయిపోయిన వెంటనే పక్క కూర్చొని నా బుక్ పట్టుకొని ఇయర్ పాడ్స్ పెట్టుకొని పక్కన కూర్చుంటాను. శేష్ గారు కమ్స్ అండ్ హీ హ్యాస్ కాన్వర్సేషన్. బట్ నరేష్ గారు ఈజ్ ఆల్సో క్వైట్ పర్సన్. మాకు షార్ట్ కట్ చెప్పిన తర్వాత ఇద్దరం చైర్స్ వేసుకొని ఇలా కూర్చుంటాం స్కూల్ స్టూడెంట్స్ లాగా. వీ డోంట్ టాక్, అంటే కొంచెం ఇన్హిబిషన్స్ ఎక్కువ. సో దట్ ఈస్ వన్ మేజర్ డిఫరెన్స్. శేష్ గారికి అలా ఏం లేదు. హీ కమ్స్ అండ్ హీ లైక్ స్టార్ట్స్ ద కాన్వర్సేషన్. నాకు స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. పేరులో ఉన్న అల్లరి లేదు అయితే నరేష్ ఉంది. డెఫినెట్లీ యూఆర్ సీయింగ్ ఇట్ ఆన్ స్క్రీన్ కదా. ఆఫ్ స్క్రీన్ లో ఇస్ క్వైట్ ఆర్ మేబీ హీ టర్న్డ్ అవుట్ టు బికమ్ క్వైట్. ఐ డోంట్ నో, వి కీప్ చేంజింగ్ కదా. సో మీ ఇన్స్టా ప్రొఫైల్ మొత్తం నేను గోత్రూ అయ్యానమాట. వాట్ ఈస్ దిస్ సాయి కామాక్షి భాస్కర్ లా అని ఉంది, అది తర్వాత యాడ్ ఆన్ అయిందా లేదంటే యాక్చువల్ నేమ్ సాయి కామాక్షి? బట్ పీపుల్ అందరూ కామాక్షి అంటారు. అండ్ ముంబైలో మిస్ ఇండియా టైంలో దే అనౌన్స్డ్ మీ యాజ్ కామాక్షి భాస్కర్లా అండ్ దట్ కంటిన్యూడ్ అంతే. ఓకే, ఐ డోంట్ వాంట్ టు చేంజ్. ఐ సా సో మెనీ ఇంట్రెస్ట్స్ ఆల్సో, కాకపోతే అందులో మెన్షన్ చేయండి ఐ ఫౌండ్ అవుట్ వన్ థింగ్. ఓకే, నాకనే తెలుసా? మీరు గ్యాడ్జెట్ గురు అంట కదా. గ్యాడ్జెట్ గురువా? ఐఎమ్ వెరీ అవే ఫ్రమ్, ఇఫ్ యూ సీ మై ఫోన్ యూ విల్ బి షాక్డ్. యు ఆర్ యూజింగ్ ద కాస్ట్లీయెస్ట్ ఫోన్ అని కూడా విన్నాను. అవును. కెన్ యూ ప్లీజ్ షో us? I don't know, it's with my assistant. Sagar, please. Gadget guru. Yeah, this is my phone only. That's my కాస్ట్లీయెస్ట్ ఫోన్. అసలు ఏంటండి ఆ ఫోన్? I know, you know what, this is the costliest phone ఎందుకంటే phone comes with an expense of losing your personal space, your peace,
అండ్ యూ కీప్ స్క్రోలింగ్ లైక్ హెడ్లెస్ చికెన్ లాగా ఊరికనే స్క్రోల్ చేస్తూ ఉంటాము. సో ఇది ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటానంటే అవన్నీ డబ్బులు ఇచ్చినా రావు. మెంటల్ హెల్త్ ఆర్ టైమ్ ఆర్ గుడ్ స్లీప్. So this phone gave me that. So that's why this is the costliest phone. ఇందులో కాల్ చేస్తే మాట్లాడడానికి There is Bluetooth. I hear songs in this while I'm working out. Calls మాట్లాడొచ్చు. Okay. So my piece నాకు నార్మల్ ఫోన్ కూడా ఉంది because I need that, but it's always with my team. I don't. This is the costliest phone నిజంగా. నేను చూసి షాక్ అయిపోయాను. ఏంటిది సిమ్ కొంటాం కదా, సిమ్ కొన్నప్పుడు ఇంతే ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్ గా అంతే ఉంది. అంత ఫోన్ లో అసలు ఏం చేస్తారు, అసలు ఈ మెసేజ్ ఎట్లా వెళ్తుంది అని చెప్పి, బట్ దేర్ ఇస్ అ కీప్యాడ్ మొత్తం అంతా వర్క్ అవుతుంది. I send normal text, not WhatsApp అవేం రావు. Normal text and calls ఉన్నాయి, and it's a dual SIM by the way. Dual SIM. There is SD card ఉంది, songs వస్తాయి. So yeah. Wow. ఎక్కడ తీసుకున్నారు? This I think my brother bought it when he has been to Thailand, I guess, or China, I don't know. Yeah. Nice. అందుకే You can find it on Amazon if somebody wants to have mental peace. Amazon లో కూడా ఉంటుంది. Yeah. Definitely. అసలు ఇలా గుప్పెట్లో పట్టేసుకున్నారనమాట. ఫోన్ ఉందని కూడా తెలియదు. మేబీ స్టూడెంట్స్ కి బాగా వర్క్ అవుతుంది, బట్ వీ షుడ్ నాట్ గివ్ దట్ హింట్స్. ఇంకా మూవీలో ఏమైనా సాంగ్స్ అలా ఉన్నాయండి? Yeah, definitely. You must have heard the first song, Kannuduli Kalanuduli. First single release అయింది. It is getting good reception also. Already 2 million views కూడా దాటాయి. సాంగ్ చాలా మాకు సూదింగ్ గా అనిపించింది. మనం యూజువల్గా ఎట్లా అంటే తమిళ్ మూవీస్ చూస్తూ ఉంటాం కదా, తమిళ్ మూవీస్లో ఫుల్ రా అండ్ రస్టిక్ గా ఉండి ఒక మంచి ఒక సాంగ్ ఉంటుంది కదా, నాకు ప్రేమ ఖైదీ అని ఒక మూవీ చూసాను. సో ఆ టైప్ కొంచెం వైబ్ వచ్చింది అనమాట, బికాజ్ లైక్ యూ గైస్ ట్రావెల్ ఇన్ బస్ అని అలా అనిపించింది. బట్ ఇక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అలానే ఉంటుంది. దట్ ఇస్ కొంచెం ఆ వైబ్, దట్ ఇస్ వెరీ ట్రూ. అమలా పాల్ గారి అవునవును, ఐ రిమెంబర్. సో ఆ వైబ్ కరెక్ట్గా నేను క్యాచ్ చేస్తాను, అదే వైబ్. సెకండ్ అండ్ థర్డ్ సాంగ్ కూడా త్వరలో రిలీజ్ అవ్వబోతున్నాయి. సో 3 songs ఆర్ 3 different థీమ్స్ అనమాట. లవ్, పాథోస్ అండ్ దిస్ క్యాచీ ఇంట్రో సాంగ్ ఒకటి. సో సాంగ్స్ చాలా బాగా వచ్చింది. బీమ్స్ sir has given us wonderful music and also the RR is excellent. సో మూవీ చూసినప్పుడు ఏదైతే లవ్ స్టోరీ నేను చెప్పానో, దట్ వెరీ క్యూట్ లవ్ స్టోరీ విచ్ ఎవర్ ఇస్ దేర్, అది ప్రాపర్గా కన్వే అయ్యేలాగా విత్ ఇన్ షార్ట్ స్పాన్ హీ హ్యాస్ డెలివర్డ్ ఫెంటాస్టిక్లీ. డెఫినెట్లీ విల్ వాచ్ ఇట్, డెఫినెట్గా. చాలా. సో ఐ హ్యావ్ ఫ్యూ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ టు ర్యాప్ ఇట్ అప్. అవి మీరు 1 wordలో చెప్పేసినా చాలు, కాకపోతే కొంచెం లెంగ్తీగానే ఉండొచ్చు కూడా, చెప్పడానికి చాలా ఉండొచ్చు మీకు, సో అందుకని. సో క్విక్గా, ఓకే, ఒకవేళ ఇవన్నీ మీరు సూపర్ న్యాచురల్ పవర్స్ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి, ఒకవేళ మీకు ఒక సూపర్ పవర్ వస్తే ఏం కోరుకుంటారు? ఎలాంటి పవర్ కోరుకుంటారు? గో ఇన్విజిబుల్. Invisible? Yeah. And what do you gonna do? I can do anything I want. Okay. మీరు పుట్టిన ఊరిని ఒక వాక్యంలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎక్కడ పుట్టారు అండ్ దాని గురించి? ఒక్క వాక్యం కాదు కానీ ఇట్స్, I don't know, I cannot describe some, I mean, వర్డ్స్ కూడా రావట్లేదు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు లైక్ ఎవ్రీథింగ్ ఇస్ అట్లా ఫ్లాష్లో వెళ్తుంది. సో ఇట్స్ సంథింగ్ విచ్ డిఫైన్డ్ మీ యాజ్ అ పర్సన్, యాజ్ అ చైల్డ్. నా పైన చాలా, నేను పుట్టింది ఏలూరులో, వెస్ట్ గోదావరి. యా, సో ఇట్స్ పార్ట్ ఆఫ్ యాక్సెంట్లో ఏదైనా ఒక మాట చూద్దాం. నా యాక్సెంట్ అలానే ఉంటుంది. వెస్ట్ గోదావరి యాక్చువల్లీ వెస్ట్ స్పష్టంగా ఉంది. కృష్ణ అనుకున్నాను నేను. అవునా? కృష్ణకే ఎక్కువ యాక్సెంట్ ఉంటుంది. మై ఫాదర్ ఇస్ ఫ్రమ్ కృష్ణ, మచిలీపట్నం. మై మామ్ ఇస్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, బట్ ఐ వాజ్ బాట్ అప్ ఇన్ చెన్నై అండ్ హైదరాబాద్. సో అందుకే నాది కొంచెం మిక్స్ ఉంటుంది, తెలంగాణ. ఓకే. కెమెరా ఆఫ్ అయిన తర్వాత నిజమైన మీరు ఎలా ఉంటారు? ఇలానే అంటారు, వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ డూయింగ్ మై వర్క్ సైలెంట్గా. ఓకే ఓకే. ఒక్క మాటలో మీ స్టైల్ని డిఫైన్ చేయాలంటే ఎలా? మై స్టైల్, I have a very కొంచెం dark and twisted style అనిపిస్తుంది. I like blacks a lot. So most of my dresses are black. ఇందాక కూడా ఎవరు అడిగారు. So I can compare it with Shruti Hassan's గారి style, very gothic and also
ఎలిగెంట్ అట్ ద సేమ్ టైమ్. సో ఇట్స్ కొంచెం టూ వరల్డ్స్ మిక్స్ అయినట్టు అనిపిస్తాయి. ఓకే ఓకే. ఒకవేళ మీరు ఈమోజీ అయితే ఎట్లా పెడతారు? ఏ ఈమోజీ మీరు? These days what I use the most is this. అది ఎట్లా అయినా తీసుకోవచ్చు. Exactly. ఓకే. ఒక్క నిమిషంలో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అంటే ఎలాగా? ఒక్క నిమిషంలోనా? ఇంపాసిబుల్. యూ వోంట్ గెట్ ఇంప్రెస్డ్ లైక్ క్విక్లీ. ఒక మాట చెప్తే. ఓకే. మీరు ఎప్పుడైనా కట్ అన్న తర్వాత కూడా యాక్టింగ్ అలా చేస్తూ ఉండిపోయారా? Yeah, I could. Yes, it happened. Decoit లో అయింది, పొలిమేరలో అయింది. 2 films, the emotional scenes, I was off guard కదా, getting emotional in front of hundreds of people. Like people will catch you off guard, so sometimes it will hit you hard, so it was little tough for me to control back and become normal. So yeah, అయ్యింది. అమ్మో, అసలుకే సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్ని చేసేవి పక్కన వాళ్ళకి భయం వేస్తూ ఉంటదేమో. ఓకే. మీరు సీక్రెట్ గా ఎవరిదైనా ఇన్స్టా స్టోరీస్ స్టాక్ చేస్తూ ఉంటారా? సీక్రెట్ గేమ్ కదా, ఐ ఫాలో ప్రియాంక చోప్రా. సో ఐ ఏమైనా అప్లోడ్ చేస్తారని ఎవ్రీడే ఐ జస్ట్ ఓపెన్ ఫర్ దాట్. అండ్ సీక్రెట్గా అయితే ఏం లేదు, ఫాలో అయిన వాళ్ళనే చూస్తాను. ఓకే, ఓపెన్గా. కూల్. సో ఫైనల్ మనం ర్యాపప్ చేసేస్తున్నాము. ఒక్క విషయం ఈ మూవీ గురించి, 12A రైల్వే కాలనీ గురించి చెప్పాలి ఆడియన్స్కి అంటే ఏం చెప్తారు? ఎందుకు మిస్ అవ్వకూడదు ఈ సినిమాని? ఫస్ట్ థింగ్, ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అందరు ఫ్యామిలీతో వచ్చి, బికాజ్ ఐఆమ్ అసోసియేటెడ్ విత్ డూయింగ్ బోల్డ్ రోల్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా లేదా అనేది ఒక చిన్న అది ఉండింది. పొలిమేర 2 మీరు చూస్తే అది ఫ్యామిలీ అందరూ వచ్చి చూడగలిగారు. సో వీఆర్ వెరీ పర్టికులర్ వెన్ వీఆర్ రైటింగ్ దిస్, డైరెక్టర్ గారు అండ్ రైటర్ గారు వెన్ దే ఆర్ రైటింగ్ ద స్క్రిప్ట్, ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉండాలి అనేసి. సో దట్ ఈస్ నెంబర్ 1. అండ్ అల్లరి నరేష్ గారి మూవీస్ అంటే డెఫినెట్లీ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. అండ్ నెంబర్ 2, దిస్ జాన్రా ఇస్ అంటే ఫర్ ది ఫస్ట్ టైం నరేష్ గారు ట్రై చేస్తున్నారు, దానికోసం చూడొచ్చు. అండ్ అనిల్ గారి రైటింగ్స్ అండ్ ఆయన ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎలా ఉంటాయో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు, యూ హ్యావ్ టేస్టెడ్ దట్ ఇన్ అదర్ ఫిల్మ్స్. సో ఇందులో కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవన్నీ. అండ్ దెర్ ఇస్ ఆల్సో వెరీ క్యూట్ లవ్ స్టోరీ beneath all this suspense and thrill elements. So it's a blend of all emotions. సో ఖచ్చితంగా అందరూ వచ్చి కూర్చొని ఎంజాయ్ చేసి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి ఎంటర్టైన్ అయ్యి బయటకు వెళ్తారు. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండడానికి ఖచ్చితంగా మీరు థియేటర్స్కి వచ్చి యూ హ్యావ్ టు వాచ్. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ మ్యూజిక్, గుడ్ ఆర్ఆర్ అండ్ గుడ్ ఫ్రేమ్స్ అండ్ విజువల్గా కూడా ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ యూ టు సమ్ అదర్ వరల్డ్. సో ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి మీరు చూడొచ్చు. డెఫినెట్గా చూస్తామండి. అండ్ November 21st రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి, దగ్గరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా చూస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అబౌట్ ద మూవీ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.